పెన్షనర్ల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుపై ఊహాగానాలు, కేంద్రం కీలక ప్రకటన. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో పలు పోస్టులు అయితే దర్శనమిచ్చాయి. కొన్ని మీడియా సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారని ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా పలువురు సభ్యులు లోక్సభలో ప్రశ్నలు సంధించారు. ఇక్కడ ఈ వీడియోలో అయితే ప్రధానంగా డిస్కస్ చేసే అంశాలు చూస్తే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుపై ప్రచారం, కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు, లోక్సభలో కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం. మరి కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతారంటూ జరుగుతున్న ప్రచారంపై మోడీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసులో మార్పుల ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇదే అంశంపై లోక్సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లుగా ఉన్న విషయం తెలిసిందే. మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ సమాధానం అయితే ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును మార్చే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని గతేడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 5వ వేతన సవరణ సంఘం 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని సిఫార్సు చేసింది. కానీ గరిష్ట వయసు 60 ఏళ్లకు మించరాదని, వయసుకు మించిన సర్వీసు పొడిగింపులపై పూర్తిగా నిషేధం విధించాలని పేర్కొంది. అంతేకాదు 7వ పీఆర్సీ సైతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచాలని ఎలాంటి సిఫార్సులు చేయలేదు. తాజాగా సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి సైతం లోక్సభలో ఇదే తేల్చి చెప్పారు. మొత్తానికైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు మాత్రమే, 62 ఏళ్లకు పెంచలేదు. కాబట్టి ఇది గమనించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఇటీవల కీలక ప్రకటన అయితే చేసింది. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.